పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో శాంతి ఒప్పందం చేసుకోవడానికి హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు తాను ఇచ్చిన 10 రోజుల గడువు ముగిసిపోతోందని గుర్తు చేశారు. వారిపై ప్రళయం విరుచుకుపడ్డానికి ఇంకా 48 గంటలే మిగిలున్నాయి. ఆపై అంతా భగవంతుడి దయ అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ట్రంప్ విధించిన గడువు ఏప్రిల్ 6వ తేదీతో ముగియనుంది. అప్పట్లోగా ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే ఆ దేశంలోని కీలక ఇంధన ప్లాంట్లు, జాతీయ సంపదను ధ్వంసం చేస్తామని అమెరికా హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రపంచ దేశాల చమురు సరఫరాను అడ్డుకుంటే సహించేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. చర్చలు జరుగుతున్నాయని ఒకవైపు చెబుతూనే మరోవైపు 48 గంటల్లో ప్రళయం తప్పదని అల్టిమేటం జారీ చేయడం యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది. అయితే ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను అసహనంతో కూడిన పిరికిపంద చర్యగా ఇరాన్ జనరల్ అలీ అబ్దుల్లాహి కొట్టిపారేశారు. ట్రంప్ భాషలోనే బదులిస్తూ తమని తాకాలని చూస్తే నరకద్వారాలు తెరుచుకుంటాయంటూ హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ మౌలిక సదుపాయాలపై ఒక్క దాడి చేసినా మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలన్నీ నేలమట్టం చేస్తామని, ఇజ్రాయెల్ను నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% హార్ముజ్ జలసంధి గుండానే వెళ్తోంది. ఈ కీలక మార్గాన్ని ఇరాన్ అదుపులోకి తీసుకోవడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మార్గం పూర్తిగా తెరవకపోతే అమెరికా దాడులు ఖాయమని స్పష్టమవుతోంది. ఒకవేళ ఇక్కడ యుద్ధం మొదలైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో 3,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయెల్ వైపు కూడా ప్రాణ నష్టం జరుగుతోంది. ఇరాన్ జనరల్ సులేమానీ కుటుంబ సభ్యులను అమెరికా అరెస్ట్ చేయడం, మరోవైపు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం వంటి పరిణామాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. మరి ట్రంప్ హెచ్చరించినట్లుగా 48 గంటల తర్వాత ఏం జరుగుతుంది? యుద్ధం ముగుస్తుందా లేక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.